కవయిత్రి ఆత్కూరి మొల్లగారి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ ముందు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యంగా బీసీ వర్గాలకు అంతేకాకుండా శాలివాహన సామాజిక వర్గానికి ఒక ఆత్మగౌరవాన్ని పెంచేటువంటిది అని భావిస్తున్నాం. మొల్ల విగ్రహాలు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలి అనేది ప్రభుత్వం ముందు మేము పెట్టేటువంటి ఒక డిమాండ్ బీసీ కులాల జేఏసీ నుంచి. అలానే ప్రతి మండలం కూడా ఒక బీసీ భవన్ ఏర్పాటు చేయాలి మహాత్మా జ్యోతిబా పూలే పేరిట. ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతూ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దామాషా ప్రకారం శాలివాహన కులానికి ఖచ్చితంగా అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా విద్యా, ఉద్యోగ రంగాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర కొన్ని విధానాలు ఉన్నా రాజకీయ రంగంలో మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. దాదాపు ఒక 6, 7, 8 లక్షల పైన జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం శాలివాహన సామాజిక వర్గం. కనుక కులాల వారి జనాభా లెక్కలు తీసి ఆ కులానికి పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం జరిగేలాగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. కవయిత్రి మల్లమాంబ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేసి మల్లమాంబ గారి జయంతి ఉత్సవాలు వేడుకగా జరపవలసిందిగా ఆదేశించారు. దానికి మేము స్వాగతిస్తున్నాం. అలాగే మరి మా బీసీ సంఘంలో బీసీ సామాజిక వర్గాల నుంచి మరి కుమ్మరి శాలివాహన సంఘాన్ని గుర్తించి రాష్ట్రంలో ఒక గుర్తింపు తేవడానికి కారణమైన మొల్లమాంబ గారికి ఒక్కసారి జై చెప్తూ మరి ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఆవిడ ద్వారా మా సామాజిక వర్గం కుమ్మరి కులం ఉందా అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది జనానికి. అంతకుముందు ఏంటంటే చనిపోతే కుండ, సంవత్సరంకోకుండా, పెళ్ళికోకుండా ఇచ్చేవాళ్ళగానే కుమ్మరి వాళ్ళు మిగిలిపోయారు తప్ప కుమ్మరి చరిత్ర ఎంత ఉందని చెప్పి తెలియజేయగలిగిన ఆధారం ఈ మల్లమాంబ గారి ద్వారా వస్తుంది. మాకు చరిత్ర ఉంది ఈ కుమ్మరి శాలివాహనులకి. అందుకనే ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, ఇప్పుడిప్పుడు మమ్మల్ని గుర్తిస్తున్నాయి కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఎల్వీ గారు చెప్పినట్లు ప్రతి జిల్లాకి జిల్లా కేంద్రంలో ఒక మల్లమాంబ గారి విగ్రహాన్ని, ఒక శాలివాహన చక్రవర్తి విగ్రహాన్ని కూడా స్థాపిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారికి మా కుల సంఘాల తరపున ప్రభుత్వానికి కావాల్సిన సహకారం అందిస్తామని, ఈ 2 విషయాల్లో ప్రభుత్వం